వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉందండి. చాలా మిస్ అవుతారు మీరు స్కిప్ చేస్తే. పూర్తిగా వీడియో చూస్తే మీకు క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఈ దేవాలయం గురించి. అద్భుతమైనటువంటి దేవాలయం. హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట అనే ప్లేస్లో అయితే ఉన్నాను. ఈ గండికోటకు ఉన్నటువంటి చరిత్ర ఏదని చెప్తాను. ప్రస్తుతానికి నేను గండికోటలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి దేవాలయంలో అయితే ఉన్నాను. ఇక్కడ మాధవరాయ స్వామి దేవాలయము చరిత్ర విషయానికి వస్తే 13వ శతాబ్దంలో ఈ గండికోటలో మొదట మట్టి కోట నిర్మించారండి. అయితే ఈ గండికోటలో మొదట 13వ శతాబ్దంలో మట్టి కోట నిర్మించారు. 13వ శతాబ్దంలో మొట్టమొదట ఇక్కడ మట్టి కోట నిర్మించారండి ఈ గండికోటలో. ఆ తర్వాత మళ్ళీ రాతికోటగా మారింది, రాతికోట నిర్మించారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఎన్నో సినిమా షూటింగ్లు అయితే జరిగాయి. నా వెనుక ఉంది కదా, ఏదో ఈ ప్లేస్లో చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగాయండి. చాలా అంటే సాహసం, స్వామి, ఇంకా ఏంటి సార్, రాధేశ్యామ్, ప్రభాస్ది రాధేశ్యామ్, అలాగే మండోదరి సినిమా, ఇంకా ఏమన్నా విక్రమ్ సినిమా, ఇలా చాలా సినిమాలు అయితే జరిగాయి షూటింగ్. ఇక్కడ సాహసం సినిమా తీసింది కూడా ఇక్కడే. ఇది నేను మీకు చూపిస్తాను క్లియర్గా, చాలా బాగుంటుంది. ఓకేనా, వెళ్దాం లోపలికి. మహేష్ బాబుది అదేదో, ఓకే, మహేష్ బాబుది ఇది ఏదో సైకో ఉండేది ఉంటుంది సినిమా, అది కూడా తీసిండే. స్పైడర్ మూవీ కూడా తీసిండ్రు. ఓకే, ఇదేనండి. చూద్దాం మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా. ఈ ఆలయ ముందు భాగంలో ఉన్నటువంటి గోపురంలో నుంచి మనం ఎంటర్ అవ్వగానే అందమైన శిల్పకళలు అయితే మనం చూడొచ్చండి. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక ఈ దేవాలయం మనం చూసుకున్నట్లయితే చుట్టూ కూడా చూడండి, చుట్టూ కూడా ఒక గోడలాగా నిర్మించి ఆ గోడలోనే ఒక ఎట్లా అంటే కారిడార్ లాగా నిర్మించారు దేవాలయంకు. అక్కడ వచ్చేసి ఇక్కడ పూజలు జరుగుతాయి కదా, ఆ ప్రదేశంలో అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసేవాళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా. సాహసం సినిమాలో నీళ్లు పోవడానికి తిప్పుతారు కదా, అది ఇక్కడే అండి, ఈ దేవాలయంలోనే తీసింది. చూద్దాం లోపలికి వెళ్ళి. చాలా చక్కని శిల్పాలు అయితే ఇక్కడ ఉన్నాయి, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ గర్భగుడిలో విగ్రహం ఉండదండి, మాధవరాయ స్వామి విగ్రహం అయితే ఉండదు. అయితే మీరు విగ్రహం చూడాలి అంటే మైదుకూరు వెళ్ళాలి. మైదుకూరు ఇక్కడి నుంచి ఒక 40-50 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మనం గర్భగుడిలోకి అయితే వెళ్తున్నామండి. సో చీకటిగా ఉంది, ప్రస్తుతం అయితే పూజలు ఏం జరగట్లేదండి విగ్రహం లేనందున. అయితే ఆ విగ్రహంకు ఒక పెద్ద స్టోరీ ఉంది. క్రీస్తు శకం 16వ శతాబ్దం తొలి నెలలో, అంటే 1501-1525 మధ్య కాలంలో ఈ దేవాలయం అయితే నిర్మించారండి. ఇక 17వ శతాబ్దంలో గోల్కొండ సర్దార్ మీర్ జుమ్లా కుట్రతో గండికోటను గెలిచిన తర్వాత ఇక్కడి ఆలయాలను ధ్వంసం చేశాడు. ఎవరు? ఆ మీర్ జుమ్లా. వజ్రాల వ్యాపార నిమిత్తమై గండికోటకు వచ్చినటువంటి ఫ్రెంచ్ వ్యాపారి ట్రావెనియర్ తన పుస్తకంలో ఈ సంఘటనల గురించి చాలా చక్కగా వివరించారు. శిల్పాలు చూడొచ్చు మనం, చూడండి, స్తంభాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఈ ప్రదేశంలోని, ఇది ఉంది కదా కింద, ఆ ప్రదేశంలోని సాహసం సినిమాలో వాటర్ తిప్పేది ఉంటుంది కదా, అది సెట్ వేసి ఇక్కడే ఆ సీన్ తీశారు. ఓకేనా. సో మాధవరాయ స్వామి మైదుకూరులో విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం అక్కడికి ఎలా వెళ్ళింది ఏంటి అన్నది పూర్తి స్టోరీ సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింకు నేను ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, బాగుంటుంది. ఓకేనా. ఇక్కడే సెట్ చేసి చాలా సినిమాలు. ఇక మనము రాధేశ్యామ్ మూవీ చూసుకున్నట్లయితే ఫస్ట్ సీనే సాక్షాత్తు విష్ణు అవతారమైనటువంటి మాధవరాయ స్వామి దేవాలయంలోనే తీశారండి.
చాలా చక్కగా ఉంటుంది. వేద పాఠశాల అని బోర్డు వేసి తీసింటారు కదా. కృష్ణంరాజు గారు కూర్చొని సైంటిస్టులు వస్తే వాళ్ళతో మాట్లాడేది ఈ ప్రదేశంలోనే, ఈ గండికోటలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి దేవాలయంలోనే. చాలా చక్కగా అయితే తీశారు. అద్భుతం. దేవాలయం కూడా చాలా అందంగా అద్భుతంగా ఉంటుందండి. శిల్పాలు చూడండి, పిల్లర్స్ కావచ్చు. ఇక ఆలయం మూల విరాట్టు మరియు ఉత్సవ విగ్రహాలను అక్కడి నుంచి తప్పించారండి. ఎలా తప్పించారనే దానికి ఒక పెద్ద కథ అయితే ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను, చూడండి, బాగుంటుంది వీడియో. ఇక ఇతర విగ్రహాలను అయితే తెప్పించి ఇక్కడ ఈ దేవాలయాల్లో ఉంటాయి కదా, ఈ గండికోట ఆవరణంలో ఉన్నటువంటి ఇతర విగ్రహాలు అన్నిటి కూడా తెప్పించి వాటిని కరిగించి ఆ లోహంతో ఫిరంగులు తయారు చేసే పనిని మీర్ జుమ్లా ఫ్రెంచి జాతీయుడైనటువంటి ఫిరంగుల తయారీ నిపుణుడు అయినటువంటి క్లాడ్ మై అనే అతనికి అప్పగించాడు. చూడండి మన దేవుడి విశిష్టత, మన దేవుడి మిరాకిల్స్ చూడండి ఒక్కసారి. అద్భుతం. అసలు మైండ్ పోయింది నేను విన్నప్పుడైతే. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ క్లాడ్ మై మన హిందూ దేవతా విగ్రహాల లోహంతో ఫిరంగులు తయారు చేయలేకపోయారట. కారణం ఏంటంటే ఆ లోహంతో చేసిన ఒక ఫిరంగి విరిగిపోయింది, మరో ఫిరంగి అసంపూర్తిగా మిగిలిపోయిందండి, చేయలేకపోయాడు. సో ఫైనల్గా అతను చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు ఎంతో పవిత్రంగా భావించి హిందూ దేవాలయాల విగ్రహాలతో తయారు చేస్తున్నారు కదా, అది మీకు దేవతల మీద ఉండే కోపము కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ దేవుడు అన్న పదానికి ఏదైనా ఉంది, నేను ఏదని చెప్పాలనుకుంటే దయచేసి ఈ లోహంతో ఇలాంటి ఆయుధాలు అయితే చేయకండి, అది మీకే ప్రమాదం కావచ్చు అని ఒక మాట చెప్పారు అని కూడా చెప్తారు. ఇది కూడా నేను కూడా ఏదో ఒక బ్లాగ్లో అయితే చదివానండి. చూడండి, అది మన విశిష్టత. సో దాంతో క్లాడ్ మైడ్ తనకు అప్పగించిన పనిని అక్కడే వదిలేసి మీర్ జుమ్లా దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట రాత్రికి రాత్రే. అసలు ఏం జరిగిందన్నది ఎవరికి తెలియదండి. ఇక విగ్రహాలు కరగకుండా ఆలయ అర్చకులే మంత్రాలు వేశారని చెప్తాను. స్టోరీ చెప్పే ముందు చూడండి ఎంత బాగున్నాయి శిల్పాలు, చాలా చక్కగా ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఈ వీడియో తీసి చాలా రోజులైంది, ఇప్పుడు పెడుతున్నాను. స్పెట్స్ పెట్టుకున్నాను అనేసి మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఏదో చాలామంది దేవాలయంలో అద్దాలేంటి కళ్ళకు అంటారు, దయచేసి నన్ను క్షమించండి. నేను ఏదో బిల్డప్ కోసం అయితే పెట్టుకోలేదండి, ఓకేనా. కంటికి గాయమైంది ఆ టైంలో, అందుకే అది పెట్టుకున్నాను, ఓకేనా. ఇందుకేదో చెప్తూ ఆపాను కదా. అయితే ఎంత ప్రయత్నించినా కుదరలేదండి తయారు చేయడానికి ఆ లోహంతో. అయితే విగ్రహాలు కరగకుండా ఆలయ అర్చకులే మంత్రాలు వేశారని, ఆ మంత్రాలను తీసివేయాలని వారిని మీర్ జుమ్లా చిత్రహింసలకు గురి చేశారు అని కూడా చెప్తారండి. ముస్కరుల దాడులకు భయపడి ఆలయ ఉత్సవ విగ్రహాన్ని కోట సమీపంలోని ఒక దిగుడు బావిలో భద్రపరచగా ఆ తర్వాత ఆ విగ్రహాలు అలా ఎక్కడంటే మన మైదుకూరుకు చేరాయి. ఇప్పటికి కూడా మైదుకూరులో ఉన్నటువంటి దేవాలయంలో చాలా గొప్పగా స్వామివారికి అయితే పూజలు జరుగుతున్నాయండి. మైదుకూరులో ఉన్నటువంటి ఒక పెద్ద బావిలో కొంతకాలం మూల విరాట్ను ఉంచి ఆ తర్వాత బయటికి తీసి పూజలు చేయడం మొదలుపెట్టారు, ఓకేనా. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా అందమైన దేవాలయం అండి. మీరు ఎప్పుడైనా కడపకు వచ్చినప్పుడు గండికోటను చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియో కింద మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తే అలా, నాకు తెలిసి బాగానే కనిపించింది బాగుంది అనుకుంటున్నా వీడియో. మీకు ఎలా అనిపిస్తే అలా పెట్టండి. అలాగే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గండికోట విగ్రహం గురించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఒక పెద్ద కథే ఉంటుందండి, పెద్ద చరిత్రే ఉంటుంది, ఓకేనా. ఈ వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన దేవాలయాల గురించి మనమే తెలుసుకోవాలి, ఎవరో చెప్పరు, ఓకేనా. ఆ ఇంట్రెస్ట్ మీకు ఉండాలండి. ఇక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి చాలా దేవాలయాలు మన ఛానల్లో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్లోనే ఉంటాయి. చూడండి, ప్రతిదీ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇకపోతే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఈ వీడియోకి మీరు నాకు ఒక 10,000 లైకులు అయితే ఇవ్వాలండి, ఓకేనా. ఇస్తారా మరి? థ్యాంక్ యూ సో మచ్.